మీ డాక్టర్ పూర్ణిమా దుర్గా, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ at Mom IVF Medipatnam, Hyderabad. Welcome to Mom IVF YouTube channel. Please do subscribe to our channel for more updates on fertility related issues. So today మనము 5 మిస్అండర్స్టాండింగ్స్ అబౌట్ ఏఎంహెచ్ అనేది తెలుసుకుందాం. సో చాలామంది ఐ థింక్ ఎవ్రీబడి ఈ మధ్య కాలంలో రొటీన్గా ప్రిస్క్రైబ్ చేస్తున్న టెస్ట్ ఏఎంహెచ్. అసలు ఈ ఏఎంహెచ్ అంటే నేను ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్ టెల్స్ యూ అబౌట్ యువర్ ఓవేరియన్ రిజర్వ్. మీ అకౌంట్ ఎంత అయితే మిగిలి ఉంది ఇన్ ఎ ఫీమేల్ అనేది మనకు అది క్లియర్గా టెస్ట్ అనేది చెప్తుంది. సో లెట్ us అండర్స్టాండ్ 5 మిస్అండర్స్టాండింగ్స్ అబౌట్ ఏఎంహెచ్. అంటే ఫస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే యంగ్ ఏజ్ వాళ్ళకి లో ఏఎంహెచ్ ఉండదు. అంటే ఓన్లీ ఓల్డర్ ఉమెన్ అంటే పెద్ద ఏజ్ ఉన్న మోర్ దాన్ 35 ఏజ్ ఉన్న వాళ్ళల్లోనే లో ఓవేరియన్ రిజర్వ్ అనేది ఉంటుంది అనేది మోస్ట్ కామన్ మిస్అండర్స్టాండింగ్. రీసెంట్గా మనం యంగ్ ఫీమేల్స్లో కూడా లో ఎంహెచ్ అనేది చూస్తూ ఉన్నాం. దిస్ మైట్ బి బికాస్ ప్యూర్లీ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఎఫెక్ట్స్ ఆన్ ఫర్టిలిటీ. ఎంతోమంది యంగ్ ఫీమేల్స్ కూడా లో ఎంహెచ్తో వస్తున్నారు అండ్ ఐవీఎఫ్లో కూడా లో ఎగ్ ఈల్డ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ లో ఎంహెచ్ యంగ్ ఫీమేల్స్లో మోస్ట్లీ మనం ఫ్యూ కండిషన్స్లో మనం చూస్తూ ఉన్నాం. లైక్ ఎండోమెట్రాసిస్ ఉన్న వాళ్ళల్లో మోస్ట్లీ ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ చూస్తున్నాం. ప్రీవియస్ సర్జరీస్ ఆన్ ద ఓవరీ అయిన వాళ్ళల్లో కూడా ఏఎంహెచ్ అనేది తగ్గే అవకాశాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఇట్ డజంట్ మీన్ దట్ ఓన్లీ ఓల్డర్ ఫీమేల్స్ హ్యావ్ లో ఎంహెచ్ వాల్యూస్. యంగర్ ఫీమేల్స్ కెన్ ఆల్సో హ్యావ్ లో ఎంహెచ్ వాల్యూస్, ఎస్పెషలీ ఇఫ్ దే హ్యావ్ ఎండోమెట్రాసిస్ కానీ ప్రీవియస్ సర్జరీస్ ఆన్ ద ఓవరీ కానీ కొంతమంది క్యాన్సర్కి ముందు కీమోథెరపీ ఇలా తీసుకునే వాళ్ళల్లో కానీ లో ఏఎంహెచ్ కౌంట్స్ వచ్చే అవకాశాలు మనం చూస్తాం. సో ఫ్రెండ్స్, get tested your AMH levels if you're planning your pregnancy. The second misunderstanding ఏంటంటే చాలామందికి మీరు ఐవీఎఫ్ చేశారు అందుకే నా ఏఎంహెచ్ లెవెల్స్ తగ్గిపోయాయి, మీరు నా ఎగ్స్ అని తీసేశారు ఐవీఎఫ్లో అందుకే నా ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోయింది, నా ఏఎంహెచ్ లెవెల్స్ తగ్గిపోయాయి అని చాలామందికి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఈ ఎగ్ రిక్రూట్మెంట్ అంటే ఎవ్రీ సైకిల్లోనూ ఎగ్స్ రిక్రూట్ అవుతూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ అ బిగ్ మిస్అండర్స్టాండింగ్ దట్ ఆ సైకిల్లో ఎగ్స్ తీసేస్తే మన రిజర్వ్ అనేది తగ్గిపోదు. సో ఎవ్రీ సైకిల్ అంటే ఈ ఎగ్ రిక్రూట్మెంట్ అనేది ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మన ఎగ్ రిజర్వ్ అంటే మన బ్యాంక్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి దాన్ని బట్టి ప్రతి సైకిల్లో కొన్ని ఎగ్స్ అనేవి వచ్చి ఫైట్ చేస్తూ ఉంటాయి. దానిలో ఒక ఎగ్ అనేది డెవలప్ అవుతుంది న్యాచురల్గా. సో మన ఎగ్ రిజర్వ్ బట్టి ఎన్ని ఎగ్స్ అనేవి మనం ఆ సైకిల్లో తీయగలుగుతామో మనకి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఐవీఎఫ్ అనేది మనం ఆ సైకిల్లో ఆ రిక్రూట్ అయిన ఎగ్స్ని మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం. సో అగైన్ ఇఫ్ యూ డూ అ స్కాన్ ఇన్ యువర్ సెకండ్ డే ఆఫ్ ద నెక్స్ట్ పీరియడ్ మళ్ళీ మీకు అంతే ఎగ్స్ అనేవి మనకి స్కాన్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఐవీఎఫ్ ఒక్క సైకిల్ ఐవీఎఫ్ చేసి మనం ఎగ్స్ రిట్రీవ్ చేయడం వల్ల మీ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోయి ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అనేది ఇట్ ఈస్ అ వెరీ బిగ్ మిస్అండర్స్టాండింగ్. హోప్ ఐ క్లియర్డ్ దట్ మిస్అండర్స్టాండింగ్ రిగార్డింగ్ దాట్. సో థర్డ్ థింగ్ ఏంటంటే లో ఏఎంహెచ్ ఈక్వల్ టు ఐవీఎఫ్. అంటే ఏఎంహెచ్ తక్కువ ఉంటే నాకు ఐవీఎఫ్ఏ చేస్తారు అనేది ఒక వెరీ బిగ్ మిస్అండర్స్టాండింగ్. అగైన్ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ సెడ్ దట్ అంటే ఏఎంహెచ్ కనుక తక్కువ ఉంటే మీకు ప్రెగ్నెన్సీ రాదు అనేది మాత్రం లేనే లేదు. ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద కాజ్. ఎందుకు ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ అయ్యాయి, దాని కాజ్ ఏంటి, అండ్ యువర్ ఏజ్. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఏజ్. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, యంగ్ ఫీమేల్స్ విత్ లో ఏఎంహెచ్ కెన్ ఈజీలీ కన్సీవ్ న్యాచురలీ ఇఫ్ దే చేంజ్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ యాడ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ఇంప్రూవ్ దే డైట్. సో డెఫినెట్గా ఈ యాడ్-ఆన్స్ చేసుకుంటే మీ ఎగ్ క్వాలిటీ అనేది పెరిగి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో చాలామంది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆర్ దే హ్యావ్ గాన్ త్రూ అ సింపుల్ ఐయుఐ అండ్ కన్సీవ్డ్. సో ఫ్రెండ్స్, లో ఏఎంహెచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఐవీఎఫ్. హోప్ I have cleared this myth about AMH as well. And fourth misunderstanding about AMH ఏంటంటే ఫస్ట్ చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఫస్ట్ నా ఏఎంహెచ్ ఇంప్రూవ్ చేయండి, దాని తర్వాత నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ ఓవేరియన్ రిజర్వ్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ జెనెటిక్
ఫర్ అ ఫీమేల్. సో దిస్ మెనీ ఎగ్స్ వాళ్ళు రిజర్వ్ ఉంటే దాని లాస్ బట్టి వాళ్ళ ఏమేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. దే ఆర్ సమ్ మెడికేషన్స్ విచ్ కెన్ హెల్ప్ టు ఇంప్రూవ్ యువర్ ఏమేజ్. బట్ మీ ట్రీట్మెంట్ ఒకవేళ మీ ఏమేజ్ లెవెల్స్ తక్కువ ఉంటే ప్లీజ్ టు సైమల్టేనియస్లీ గో ఫర్ ద ట్రీట్మెంట్ అలాంగ్ విత్ ద మెడికేషన్ విచ్ కెన్ హెల్ప్ యూ టు ఇంప్రూవ్ యువర్ ఏమేజ్. అండ్ ఫోర్త్ బిగ్ మిస్అండర్స్టాండింగ్ అబౌట్ ఏఎంహెచ్ ఇస్ లో ఏఎంహెచ్ అంటే డోనర్ ఎగ్సే తీసుకోవాలి, నా సెల్ఫ్ ఎగ్స్ అనేవి పనికిరావు. సో వేరే వాళ్ళ అండం తీసుకుని నేను ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలి అనేది వెరీ బిగ్ మిస్అండర్స్టాండింగ్. లో ఏఎంహెచ్ డస్ నాట్ మీన్ దట్ యూ నీడ్ టు గో ఫర్ డోనర్ ఎగ్. మనకి ఇప్పుడు సింగిల్ ఎగ్తో కూడా ఎంతోమందికి మనం మామ్ ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీస్ ఇవ్వగలిగాం. ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్ విచ్ మ్యాటర్స్. సో క్వాలిటీ ఆఫ్ ఎగ్ కనుక బాగుంటే వీ కెన్ గో ఫర్ single egg retrieval also, which forms a single baby which have given results. So friends, don't get disappointed if your AMH levels are low. మీకు AMH levels కనుక తక్కువ ఉంటే don't think that మీకు డోనార్ ఆప్షనే ఉందండి. Do talk to us. You have so many options. మనం సో మల్టిపుల్ స్టిమ్యులేషన్స్ కూడా ఇవ్వచ్చు. మనం డ్యూయల్ స్టిమ్యులేషన్ అనే ఒక టెక్నిక్ వచ్చింది వేర్ మనం ఒక 2 స్టిమ్యులేషన్స్ ఒకటే సైకిల్లో చేస్తాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డ్యూయల్ స్టిమ్యులేషన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బట్ యూ హ్యావ్ ఆప్షన్స్. ఇట్ డజంట్ మీన్ లో ఏఎంహెచ్ అంటే డోనార్ ఎగ్గే కాదు. Hope I have cleared this misunderstanding as well. I hope this video is helpful for all of you to clear your misunderstandings about AMH. Thank you.